హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు యాక్షన్ అండ్ కామెడీ మూవీ అయిన డెడ్పూల్ అండ్ వోల్వరైన్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ జూలై 25న థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు డిస్నీ హాట్స్టార్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ మూవీ నేను థియేటర్లో చూడలేదు భయ్యా, కానీ ఇప్పుడు చూశాక ఎందుకో తెలియదు కానీ మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క మాటకి పడి నవ్వుకుంటూనే ఉంటారు. తెలుగు డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. డీజే టిల్లు మూవీ చూస్తూ ఎంతగా నవ్వుకున్నామో ప్రతి ఒక్క మాటకి ఈ మూవీ చూస్తున్నంతసేపు అలాగే ప్రతి ఒక్క మాటకి నవ్వుకుంటూ ఉంటారు. ఫైట్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి భయ్యా. ప్రతి ఒక్క ఫైట్ సీన్లో బ్లడ్ బాత్ సీన్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. క్లైమాక్స్లో వచ్చే ఒక సీన్ ఉంటుంది, ఎవరు కూడా గెస్ చేయలేరు. ఎవరు కూడా ఈ మూవీని మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. కానీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ మాత్రం కాదు. ఎక్కువగా డబల్ మీనింగ్ డైలాగ్స్ మాత్రం చాలా వరకు ఉన్నాయి. బేసిక్గా ప్లాట్ ఏంటంటే డెడ్పూల్ అండ్ చాలా మంది ప్రజలు ప్రాణాలతో బతికి ఉండడానికి వోల్వరైన్ని హెల్ప్ తీసుకుంటారు. మరి వీరిద్దరూ కలిసి ఎలాంటి అడ్వెంచర్ సీన్స్ చేశారు, వీరిద్దరూ కలవడానికి కారణం ఏమిటి అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఫైట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి భయ్యా. కొన్ని షార్ట్స్ స్లో మోషన్లో చూపిస్తూ ఉంటారు, దానికి ప్రతి ఒక్కరిది దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అలాంటి సీన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్లో డబల్ మీనింగ్ డైలాగ్స్, ఎమోషనల్ అండ్ యాక్టింగ్ సీన్స్ చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. ఒక కార్ సీన్ ఉంటుంది భయ్యా, అందులో డెడ్పూల్ అండ్ వోల్వరైన్ వీళ్ళిద్దరూ ఆ కార్లో ఫైట్ చేసుకుంటూ ఉంటే RRR మూవీలో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ పోటీ కొద్దిగా కొట్టుకుంటూ ఉంటే నెక్స్ట్ టైం జరుగుతుందా దేవుడా అని సీట్ ఎడ్జ్లో కూర్చోపెట్టే సీన్స్ ఎలాగైతే ఉంటాయో సేమ్ ఈ ఫైట్ కూడా అలాగే ఉంటుంది. ఈ మూవీలో ఒక్క లాజిక్ లెస్ సీన్స్ కూడా ఉండదు. ప్రతి ఒక్కటి చాలా క్లారిటీ కట్టుగా చూపించారు. సెకండ్ హాఫ్లో విలన్ ఎంటర్ అయ్యాక అక్కడి నుండి ప్రతి ఒక్క సీను అలాగే క్లైమాక్స్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండిపోతారు. కాకపోతే మిడిల్ ఆఫ్ మూవీలో కొంచెం డ్రామా స్టోరీ ల్యాగ్ అనిపించింది. ఇవి రెండు తప్ప పెద్దగా మైనస్ అంటూ ఏమీ లేదు. జస్ట్ నాకైతే అలా అనిపించింది. మిగతావంటూ మీరు ఈ మూవీ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. తెలుగు డబ్బింగ్ చాలా ఫన్నీగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ అండ్ VFX వర్క్ నెక్స్ట్ లెవెల్ అంతే. మరి ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అని అంటే మసాలా సీన్స్ అంటూ ఏమీ ఈ మూవీలో లేదు, కానీ డబల్ మీనింగ్ డైలాగ్స్ చాలా వరకు ఉన్నాయి. సో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి, కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఓకే ఫ్రెండ్, చూశారు కదా తెలుగు డబ్బింగ్ మూవీ అయిన డెడ్పూల్ అండ్ వోల్వరైన్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.